సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి చదవాలి, సో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ చాలా లెంతీగా ఉంటుంది కదా. సో ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనం హైయెస్ట్ స్కోర్ చేయవచ్చు అని చాలామంది కామెంట్ సెక్షన్లో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అడుగుతున్నారు అనమాట. సో వారందరి కోసం వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఒక పీడిఎఫ్ని ప్రిపేర్ చేశాము. సో ఆ పీడిఎఫ్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో దాంతోపాటుగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఇట్లా టాపిక్ వైజ్గా ఉన్నాయన్నమాట. సో ఈ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు టోటల్గా మంత్ వైజ్గా ఇట్లా టోటల్గా అంటే 2000 క్వశ్చన్స్ దాకా ఉన్నాయన్నమాట మనకు. ఈ 2024కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది. అదే మనకు 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ అనేది టాపిక్స్ వైజ్గా అంటే మనకు మెయిన్గా ఏంటంటే అపాయింట్మెంట్స్, అంటే రీసెంట్గా ఆ మంత్లో జరిగినటువంటి అపాయింట్మెంట్స్, అవార్డ్స్ అంటే మనకు గేమ్స్లో అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డ్స్ కానీ, ఇట్లా పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లా రిలేటెడ్గా ఉన్నటువంటి అవార్డ్స్ కానీ, అదేవిధంగా మనకు థీమ్స్ కానీ, మంత్ డేట్ థీమ్స్ ఉంటాయి కదా. సో ఆ థీమ్స్ కానీ, దానితో పాటుగా మనకు ఇంపార్టెంట్గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ కరెంట్ అఫైర్స్లో మనకు ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ఏమైనా కొత్తగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటుగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇట్లా అన్ని టాపిక్స్ని కవర్ చేసి ఇట్లా పీడిఎఫ్ని ప్రిపేర్ చేసామన్నమాట. సో ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎలా తీసుకోవాలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి, మీకు ఈ పీడిఎఫ్ని సెండ్ చేస్తాము. సో ఈ పీడిఎఫ్లో ఏం కంటెంట్స్ ఉన్నాయంటే మనకు చూసుకుంటే ఇక్కడ, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు జనవరి 2024 నుంచి సో ఇట్లా మంత్ వైజ్గా ఏ మంత్కు ఆ మంత్గా ఇట్లా సపరేట్గా ప్రిపేర్ చేసామన్నమాట. అదే మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్కి కరెంట్ అఫైర్స్లలో ప్రతి ఒక్క క్వశ్చన్కి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేశాము. సో జూన్ 2024 నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్కు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఈ క్వశ్చన్స్ మనకు ఏ విధంగా ఉన్నాయో. ఇస్రో ప్రయోగించిన ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సో ఈ క్వశ్చన్స్ అనేది మనకు ఇట్లా స్టాటిక్ జీకే కూడా రిలేటెడ్గా మనము ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నుంచి మీరు చదవడం వలన ఇట్లా కరెంట్ అఫైర్స్ వస్తాయి, దాంతో పాటుగా ఈ స్టాటిక్ జీకే కూడా లింక్ అయి ఉంటుందన్నమాట. సో వాటికి సంబంధించినటువంటివి కూడా మనం క్లారిటీగా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి చెక్ చేయండి మీరే. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు తెలుగులో, ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘంలో రిత్విక్ రంజన్ పాండే పాత్ర ఏమిటి అంటే అతను ఈ ఆర్థిక సంఘంలో కార్యదర్శి పాత్రను పోషిస్తారనమాట. సో అదే 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఎవరు బాధ్యతలను నియమించారంటే 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమించారంటే మనకు డాక్టర్ అరవింద్ పనగారియా అన్నమాట. సో ఇట్లా ఈ విధంగా తెలుగులో కూడా క్లారిటీగా మనము ఈ పీడిఎఫ్ను ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇక చూడండి, మీకు క్లారిటీగా మనకు అర్థమయ్యే లాంగ్వేజెస్లోనే ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక చూడండి, బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 4వసారి ఎవరు ఎన్నికయ్యారంటే షేక్ హసీనా అనమాట ఆన్సర్ అనేది. సో ఇట్లా మంత్ వైజ్గా మనము ఈ కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో చూడండి, మీకు ఇక్కడ అనేది మనకు ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, కింగ్ చార్లెస్ III కింద గౌరవ నైట్హుడ్ అందుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట, సునీల్ భారతి మిట్టెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సంగీత నాటక అకాడమీ ఇచ్చే అత్యున్నత గౌరవం ఏది అంటే మనకు అకాడమీ రత్న అనమాట. దీన్ని అకాడమీ ఫెలో అంటారు. సో ఇట్లా భారతదేశం యొక్క మొదటి మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరు ఏమిటి అంటే గగన్యాన్ అనమాట. సో ఇట్లా మనకు ప్రతి ఒక్క టాపిక్ను రిలేటెడ్గా ఇట్లా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట ఈ పీడిఎఫ్ని.
సో ఒకసారి ఈ పీడిఎఫ్ని చూస్తే మీకే అర్థమవుతుంది. సో చాలామంది ఈ పీడిఎఫ్ను తీసుకున్న వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. పీడిఎఫ్ చాలా బాగుంది సార్, చాలా బాగా క్లారిటీగా ఇచ్చారు, చాలా వర్తీగా కూడా ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మార్చి మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో మార్చి 30, 2024న ఏ మాజీ ప్రధానులకు మరణానంతరం భారతరత్న లభించిందంటే చౌదరి చరణ్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారికి ఇద్దరికి కలిపి మార్చి 30, 2024 సంవత్సరంలో వారికి మాజీ ప్రధానులకి చనిపోయిన తర్వాత భారతరత్న ఇచ్చారనమాట. సో ఇట్లా ఈ విధంగా అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క బిట్ అనేది మనము క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. జూన్ నుంచి డిసెంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి పీడిఎఫ్స్ అనేటివి. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది మనకు ఏప్రిల్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. చూడండి, ఇటీవల జరిగిన సెనెగల్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే ఆన్సర్ వచ్చేసి బసిరో డియోమాయో పాయే అనమాట. సో ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకు ముంబై అనమాట. సో ఇట్లా మధ్యలో కూడా మనకు ఇట్లా స్టాటిక్ జీకే కూడా టచ్ అయ్యే విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, 2024 ఏప్రిల్ 27న షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించేది ఎవరు అంటే ఆప్షన్ సి అనమాట, జ్యోతి సురేఖ వెన్నం అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క బిట్టుని మిస్ కాకుండా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ క్లారిటీగా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట ఈ పీడిఎఫ్లలో. సో మీకు చూపిస్తాను చూడండి, జూన్ మంత్ నుంచి. సో ఇది మనకు మే మంత్ అనమాట. సో మే మంత్లో మనకు చూసుకుంటే ఇంకా చూడండి, 2024 మే 30న అగ్నికూల్ కాస్మోస్ ప్రయోగించిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్తో ప్రపంచంలోనే తొలి రాకెట్ పేరు ఏమిటి అంటే ఆప్షన్ బి అనమాట, అగ్నిబాన్ SORDED అనమాట ఆన్సర్ అనేది. చూడండి, యాంటీ టెర్రరిజం డే ఎప్పుడు జరుపుకుంటారంటే మనకు మే 21 అనమాట. సో ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకంగా ఎవరి వర్ధంతి రోజున మనము ఈ యాంటీ టెర్రరిజం డే ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటామంటే మనకు ఆప్షన్ సి అనమాట, రాజీవ్ గాంధీ అనమాట. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం IBD ఎప్పుడు జరుపుకుంటామంటే మే 22 అనమాట. సో దీని యొక్క థీమ్ ఏమిటి అంటే ప్రణాళికలో భాగం కండి అనమాట ఆన్సర్ అనేది. సో ఇట్లా అనమాట. అదే మనకు నెక్స్ట్ వచ్చేసి జూన్ మంత్కు సంబంధించేది వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది. సో ఈ జూన్ మంత్లో మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనమాట. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, భారతదేశ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ సి అనమాట, విక్రమ్ మిస్రీ. సో ఇక్కడ చూడండి, కొత్త విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీని భారత ప్రభుత్వం నియమించింది. వినయ్ మోహన్ క్వాత్రా స్థానంలో 1989వ బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన మిస్రీ 2024 జూలై 15న బాధ్యతలు చేపట్టనున్నారనమాట. అంటే మనకు ఈ జూన్లో మనకు అనౌన్స్ అయిందన్నమాట. సో అతను మనకు జూలైలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే మనకు ఆంటోనియో కోస్టా అనమాట. సో 2024 జూన్ 28న బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగిన యూరోపియన్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడిగా ఆంటోనియో కోస్టా ఎన్నికయ్యారన్నమాట. సో 2024 డిసెంబర్ 1న చార్లెస్ మైకెల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 2024 T20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో ఎవరు గెలిచారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట, భారతదేశం. సో ఆన్సర్ మనకు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి గయానా వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2024 T20 వరల్డ్ కప్లో ఫైనల్కు దూసుకెళ్ళింది అనమాట. సో మనకు జూన్లో జరిగింది కదా, ఇట్లా అనమాట. సో 26 జూన్ 2024న 18వ లోక్సభ స్పీకర్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారంటే ఓం బిర్లా గారు అనమాట. సో 18వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. సో ఆయన గతంలో కూడా 17వ లోక్సభలో స్పీకర్గా పనిచేశారు. సో ఇట్లా అనమాట. సో ప్రతి ఒక్క మంత్కు సంబంధించినటువంటివి మనకు జూన్ మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు ప్రతి ఒక్క క్వశ్చన్కి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక చూడండి, వస్తు సేవల పన్ను GST కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఆప్షన్ సి అనమాట, కేంద్ర ఆర్థిక మంత్రి. సో మనకు కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ అధ్యక్షతన GST కౌన్సిల్ 53వ సమావేశం
2024 జూన్ 22న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటున్నాయన్నమాట కరెంట్ అఫైర్స్ అనేది. సో అదేవిధంగా మనకు ఫిబ్రవరి మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఆ కరెంట్ అఫైర్స్ అనేది మనకు టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన రాజా కాంపిటేటివ్ సైక్లింగ్ టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. మీకు ఈ 2024 సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని అందులో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి.